నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పీకలేడంటూనే దేక్కుంటూ వచ్చాడు. ఎవరి దగ్గరికి? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడట. ఎప్పుడు వెళ్ళాడు? ఫిబ్రవరి 16వ తారీఖు. అంతకు 2 రోజుల క్రితమే నారా లోకేష్ గారిని కూడా, మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కూడా కలిశారట. ఇంతకీ కలిసింది ఎవరు? వైసీపీ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్. ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ దానికన్నా ఎక్కువగా నోటిపారుదల శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అసలు ఆ శాఖని అటు తెలుగుదేశం ప్రభుత్వం, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో నిర్వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు గారికి కూడా అదే పేరుంది, నోటిపారుదల శాఖ మంత్రి అని. అదేంటో ఆ శాఖ బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరికీ అదే పేరు వస్తుంది. తర్వాత అంబటి రాంబాబు గారు తీసుకున్నారు, ఆయనకు కూడా అదే పేరు. నెటిజన్స్ ఊరుకోరు కదా, సోషల్ మీడియా నోటిపారుదల శాఖ మంత్రి అంటూ సంబోధన చేస్తూ ఆయన్ని బాగా ట్రోల్ చేసేవాళ్ళు. వీళ్ళ ముగ్గురికి ఉంది. వీళ్ళల్లో ఒక డిగ్రీ ఎక్కువ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఉంది. 2వ డిగ్రీ వచ్చేప్పటికి దేవినేని ఉమామహేశ్వరరావు గారు. అంబటి రాంబాబు గారు ఏంటంటే ఆయన దాంట్లో చమత్కారం ఎక్కువ, వ్యంగ్యం ఎక్కువ, వెటకారం ఎక్కువ, సో ఎగతాళి చేయటం ఎక్కువ. సో ఆయన దాకా 3rd డిగ్రీలోకి వచ్చేస్తారు ఆయన. 1st డిగ్రీ అయితే అనిల్ కుమార్ యాదవ్, 2 దేవినేని ఉమా గారు, 3 అంబటి రాంబాబు గారు. ఇది సోషల్ మీడియాలో నెటిజన్స్ వాళ్ళకి ఫిక్స్ చేసిన బిరుదులు. సరే, ఇంతకీ అర్జెంటుగా అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చిన కష్టం ఏంటి? కష్టం ఏంటంటే మరి నియోజకవర్గంలో తిరగాలంటే అక్కడ పరిస్థితులు అంతగా అనుకూలించట్లా. సో మరి ఎట్లాగా? జనసేనలో చేరుదామా, తెలుగుదేశంలో చేరుదామా? ప్రయత్నం చేస్తే మంచిదే కదా అని చెప్పేసి, సరే ఆయన మిత్రులు శ్రీధర్ రెడ్డి గారి ద్వారా కొంత ప్రయత్నం చేశారు. మరి నారా లోకేష్ గారిని కలిశారు. సో ఎలా ఉన్నారండి అని ఈయన అడగటం, బాగున్నాను సార్ అని ఈయన యువతల అనిల్ కుమార్ యాదవ్ నమస్కారం పెట్టడం. ఇది ఎప్పుడో ఫిబ్రవరి 14 లోపల. ఫిబ్రవరి 16న పవన్ కళ్యాణ్ గారిని కలిశారట. మరి ఎక్కడ కలిశారు ఏంటి అనే దానికి సమాచారం లేదు. బట్ నెల్లూరు స్థానికంగా ఉన్న ఆయన సన్నిహితుల దగ్గర అయితే స్పష్టమైన సమాచారం ఉంది. వాళ్ళు ఇచ్చిన లీకే ఇది. ఆయన కూడా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ మాదిరి లీకులు ఇస్తున్నారా? నాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం ఉంది, జనసేన పార్టీ నుంచి ఆహ్వానం ఉంది, అలాగే మా మిత్రులు ఆల్రెడీ జనసేనలో చేరారు కదా. ఎవరంటే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రి. సో మాజీ మంత్రులందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన. రేపో మాపో బొత్స సత్యనారాయణ గారిని కూడా మేము తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఈయన స్పెక్యులేట్ చేస్తున్నారట. ఇదంతా టకారాలే. అనిల్ కుమార్ యాదవ్ ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 4 నెలలు ఎవరికి కనపడలా. చెన్నై వెళ్ళి ఆయన వ్యాపారాలు ఆయన చూసుకోవటం, ఒకవేళ నెల్లూరు వచ్చినా కూడా గుంభనంగా తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోవడం. కార్యకర్తల కంట కనపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ ఆయన సొంతూరు వచ్చేవాళ్ళు. అదే ఆయన ప్రాతినిధ్యం వహించిన ఊరు. ఒక్క నెల వ్యవధిలోనే ఒక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని, మరో పార్టీ కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలిశారు అంటే ఏ మేరకు ఒత్తిళ్లు ఉన్నాయనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. కేసులు వెంబడిస్తుంటే తప్పనిసరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరహాలోనే ఏమన్నా ఒక పరస్పర అంగీకార ఒప్పందం చేసుకొని, నేను ఇటీవలే కుంభమేళా కూడా వెళ్ళొచ్చాను, పునీతుండయ్యాను, కాబట్టి నన్ను మీ పార్టీలో చేర్చుకోండి అని చెప్పి ఏమన్నా అప్లికేషన్లో మహజర్లు ఇచ్చి వచ్చారా అనే సందేహం కూడా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల్లో, క్యాడర్స్లో కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అగ్రెసివ్ లీడర్స్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళటం అనేది మనం చూస్తూ వచ్చాం. అలాగే స్ట్రాటజిస్ట్ అంటే ఢిల్లీ స్థాయిలో చక్రాలు రథాలు తిప్పిన విజయసాయిరెడ్డి గారు, ఆయన వదిలేసిన తర్వాత నెల్లూరు, మరి హిందీ నెల్లూరే. మరి అదే నెల్లూరు ప్రాంతానికి చెంది ఒక కార్పొరేషన్ చైర్మన్గా కూడా వ్యవహరించిన ఆయన కనుమూరి రవిచంద్రారెడ్డి, ఆయన కూడా పార్టీ వదిలేసి, వైసీపీ వదిలేసి బీజేపీలో చేరారు. ఆయన ఏదో జాతీయ స్థాయిలో నెట్వర్కింగ్ కోసం అని చెప్పేసి ఆయన తాపత్రయం అయింది. నెల్లూరు నుంచే ఇన్ని ఎగ్జిట్లు ఎందుకు అవుతున్నాయి? ఎక్కడ తేడా వచ్చింది? ఈయన్ని తీసుకెళ్లి నరసరావుపేట ఎంపీగా నిలబెట్టడం అనేది అదేమన్నా ఆ ప్రయోగం వికటించిందా? లావు కృష్ణదేవరాయల మీద ఈయన కంటెస్ట్ చేయడం, ఓడిపోవటం, తర్వాత అదృశ్యమైపోవటం. అంటే అదృశ్యమైపోవడం అంటే ఒక 4 నెలలు ఎవరికి కంట పడకుండా జాగ్రత్తగా చెన్నై వెళ్ళి వస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే. బట్ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన సంభాషణ వివరాలు ఏంటో ఆయన సన్నిహితులు షేర్ చేసుకుంటే తెలిసింది ఏంటంటే, మీరు కొన్నాళ్ళు ఆగండి, ఇప్పుడే కదా, ఇంకా 9 నెలలే కదా, మీ మీద ఇంకా దాన్ని ఏమంటారు, వ్యతిరేకత అలా కంటిన్యూ అవుతోంది, ఇప్పుడే మిమ్మల్ని చేర్చుకుంటే ఇప్పటికే నెల్లూరులో మా పార్టీ కిక్కిరిసిపోయింది, ఊపిరాటల్లో ఉన్న వాళ్ళకేను. పక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మరి
మాజీ మంత్రి, ఆయన్నే అకామిడేట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుంటే ఇంతమందితోటి ఎక్కడ మేము ఈత్తాం. ఒక నారాయణ గారు ఉన్నారు, ఇంకో పక్క రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, చాలా కష్టం, కొన్నాళ్ళు ఆగండి అన్నట్ట. సరే, ఇంకో కర్చీఫ్ జేబులో పెట్టుకుని ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిశారట. ఎవరు? ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు. కలిస్తే పవన్ కళ్యాణ్ గారు తల పంకించి, మీరు మీ మీద ఎలాంటి కేసులు లేకపోతే ఉన్న కేసుల్లో ఆ డెన్సిటీ ఎక్కువ లేకపోతే పరిశీలిస్తాను అని మాత్రమే హామీ ఇచ్చారట, చేర్చుకుంటానని మాట అనలేదు. ఆయనేమో, నారా లోకేష్ గారేమో అన్నదేంటి, మేము పరిశీలిస్తామండి, త్వరలోనే మీకు శుభవార్త చెప్తానన్నారట. ఈయన మాట అల్లా, పరిశీలిస్తాము అన్నారట. ఎందుకంటే జనసేన ఇప్పుడే ఎమర్జింగ్ కదా, 10 ఏళ్ళు అయింది పార్టీ ఎమర్జ్ అవుతోంది. హఠాత్తుగా ఇలాంటి వివాదాలు, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ తీసుకుంటే, ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకుని తలకి బొప్పికాయ కట్టించుకున్న జనసేనకి ఇప్పుడు హఠాత్తుగా పక్క జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ని చేర్చుకుంటే ఒక రాజకీయ పార్టీకి కొన్ని అనివార్యతలు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా పార్టీని పరిపుష్టం చేసుకోవాలంటే ఇలాంటి లీడర్స్ అవసరం వాళ్ళకి. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి అవసరమే, ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ కూడా అవసరమే. ప్లస్ వీళ్ళిద్దరూ ఓకల్, బాగా జనంలోకి పెనట్రేట్ అయ్యి వెళ్ళగలరు. సో అందువల్ల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ద్వారా కొంత ప్రయత్నం అడ్డునడిచింది. ఇటేమో ఈయన నేరుగానే కలిశారట. నారా లోకేష్ గారు శ్రీకాళహస్తి పర్యటన సందర్భంగా వెళ్ళి కలిసినట్టు సమాచారం. దాంట్లో ఉన్న వాస్తవాలు, అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ, అనిల్ యాదవ్ సన్నిహితులు అని క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు చెప్పిన దాంతో సరితూగుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు సహజంగానే ఆయన కేసులు అడుగుతారు, ఏమున్నాయి కేసులు ఏంటనేది. ప్లస్ నోటి దురుసు, పవన్ కళ్యాణ్ గారిని నువ్వేం పీకావని ఇంతకుముందు ఆయన మాట్లాడారు. అలాగే అది ఎప్పుడు ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ అయిన తర్వాత 2 వీడియోలు కూడా చూడొచ్చు మనం. ఎలక్షన్స్ ముందు ఆయన ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి, తర్వాత ఇదేంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నేను అట్లాంటిదేం చేయలేదే, ఎవరైనా చేసుంటారేమో, నేనైతే అలాంటిదేం చేయలేదు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కూటమికి, వాళ్ళు అధికారంలో ఉంటారు, రేపొద్దున మా టర్న్ మళ్ళీ రావచ్చు అని జాగ్రత్తగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ సంకేతాలు ఉన్నాయి, ఈయన జంపు జిలానీ అని. మరి ఎంత తొందరగా జంపు జిలానీ అనే దాని మీద అయితే క్లారిటీ లేదు. తెలుగుదేశంలోకి వెళ్తారా, లేకపోతే జనసేనలోకి వస్తారా? తెలుగుదేశంలోకి వెళ్తే ఇప్పటికే నెల్లూరు జిల్లా కిక్కిరిసిపోయింది తెలుగుదేశం. ఆ పార్టీ ఆఫీస్ తెరిస్తే ఒక 10 మంది 15 మంది సీనియర్ లీడర్స్ కనీసం నుంచోనే కనిపిస్తారు ఆ పార్టీ ఆఫీస్కి వెళ్తే. అంటే వాళ్ళకే అక్కడ చోటు లేదు. ఇప్పుడు అనిల్ యాదవ్ని తీసుకొచ్చి ఇప్పుడు నిన్నటిదాకా తిట్టించుకొని ఇవాళ లోపలికి పిలిచి తలంబరాలు పోద్దామంటే ఎవరు సిద్ధంగా లేరు కదా. సో ఆయన మీద వ్యతిరేకత కొంత తగ్గాలి, నలిఫై అవ్వాలనేది లోకేష్ గారి అభిప్రాయం అని అనిల్ యాదవ్ గారి సన్నిహిత వర్గాలు చెబుతున్నమాట. ఇటు జనసేనకు వచ్చేప్పటికీ ఇక్కడ కమాండర్ ఇన్ చీఫ్ నిర్ణయం తీసుకుంటారు. అయితే దాని రాటిఫికేషన్ మాత్రం నాదెళ్ల మనోహర్ గారు చేయాలి, పిఎస్సి చైర్మన్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్. నాదెళ్ల మనోహర్కిను అనిల్ యాదవ్కి కొంత గ్యాప్ ఉందిట. మరి ఆ గ్యాప్ ఎవరు అడ్రస్ చేస్తారు అంటే నాగబాబు గారికి ఆ బాధ్యత అప్పచెప్పారట. భలే ఉంది కాంబినేషను. నాగబాబు గారు ఎక్కడైనా కలిపే కాంబినేషన్ ఆయన అడ్రస్ చేసిన తీరు ఇంతకుముందు అయితే మనం చూడలేదు. ఎక్కడైనా పిఠాపురంలో మాట్లాడినట్టు ఏమన్నా మాట్లాడతారేమో, మళ్ళీ ఎందుకు వచ్చిన గోల అని చెప్పేసి కొందరు నాగబాబు గారు వద్దులే ఇంకెవరినైనా సజెస్ట్ చేద్దాము అని చెప్పి అన్నారట. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు అనిల్ యాదవ్ ముందు 2 ఛాయిస్లు ఉన్నాయి, ఒకటి తెలుగుదేశం, 2 జనసేన. లేదా ఆయన మిత్రులు వెళ్ళినట్టు బీజేపీలోకి వెళ్ళటం, అది కాదంటే విజయసాయిరెడ్డి గారిలాగా వ్యవసాయం చేసుకుంటూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం. మరి ఈ ఆప్షన్స్లో ఆయన ఏది ఎక్సర్సైజ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు మీమాంస. చూద్దాం అయినా ఏం జరుగుతుందో.